హాయ్ అందరికీ. ఈరోజు మేము చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ గుడి అయితే చాలా ఫేమస్ అంట. ఎందుకు ఫేమస్ అంటే నాకు తెలిసినంత వరకు నేను ఈరోజు తెలుసుకున్న విషయాలు 2-3 చెప్తాను మీకు. ఆ గుడిలో కానుకలు వేయడానికైతే అసలు ఒక హుండీ కూడా ఉండదు. ఆ ఊర్లో ఉండే ప్రజలే చందా వసూలు చేసి ఈ గుడిని డెవలప్ చేస్తారంట. అందుకనే ఈ గుడి అయితే ఇంకా డెవలప్ కాలేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయంట. కానీ కోరిక కోరుకునే ముందు ఒక ప్రదక్షిణ చేయాలి. కోరిక నెరవేరిన తర్వాత 11 ప్రదక్షిణలు అయితే చేయాలంట. దేవుడి దగ్గర అయితే దండం పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకొని పెట్టుకోకూడదు అని చెప్పారు. కళ్ళు తెరుచుకునే దేవుని చూసి దండం పెట్టుకోవాలని. ఈ గుడిలో అయితే ప్రదక్షిణలు లోపల చేయడానికి అయితే లేదు. బయట ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళాలి. తర్వాత దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. మా పిల్లలకి కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాము. మనం కొన్ని తీసుకెళ్లిన తులసి మాల కాకుండా అక్కడ ఉండే తులసి మాల అయితే మనకి ఇచ్చారు. అందుకనే నేను గడపకైతే వేశాను. ఈ బుక్ కూడా ఫ్రీగానే ఇచ్చారు. మేము కొనింది ఇది ఒక్కటే దేవుడి బొమ్మ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.